వసతి ఇప్పుడు ఏదైతే మాకు 5 లక్షల ఉందో దాంట్లో మాకు భాగస్వామ్యం చేసి మరి ఇల్లు కట్టే దిశగా మీరు కృషి చేస్తారని మరి గవర్నమెంట్ గారికి వేడుకుంటూ, మరి అదే కాదు మరి ఇక్కడ మా పట్టాలు అయితే ఉన్నాయి. మరి మాకు హౌసింగ్ బోర్డు అనేది ఒకటి ఉండే, మరి ఆ హౌసింగ్ బోర్డు కూడా ఎత్తేసినారు. మరి గత చాలా మంది దగ్గర పట్టాలని వాళ్ళు వసూలు చేశారు, తీసుకుని వెళ్ళారు. కానీ మరి ఇక్కడ పట్టాలు అంత జిరాక్సే ఉంది కానీ ఒరిజినల్ పట్టాలు లేవు. ఆ ఒరిజినల్ పట్టాలు కూడా వాళ్ళు తీసేసుకుని వెళ్ళారు. మరి ఈ విధంగా మాకు అన్యాయం జరిగిపోయింది. మరి 16 సంవత్సరాలు దాటి 17 సంవత్సరం నడుస్తుంది. అయినా కూడా మాకు మా పిల్లలు పెద్ద అవుతున్నారు, మా అమ్మ తల్లి వాళ్ళు ముసలాలు అయిపోతున్నారు. మేము ఎక్కడ ఉండాలో తెలుసలేకుండా మా వేరే వాళ్ళ ఇంట్లో కుటుంబీకుల వాళ్ళ ఇంట్లో మేము తలదాచుకుంటున్నాము. మరి ఈ విషయాలు పరిపూర్ణంగా స్పందించి క్షుణ్ణంగా తీసుకుని మరి ఈ యొక్క వ్యూవర్స్ ఏదైతే ఉందో చాలా మంది వ్యూవర్స్ రాజోల్లో ఉండరు, వ్యూవర్స్ కమ్యూనిటీ మరి రైతాంగం ఉంది. మరి వీరికి పెద్ద ఎత్తున మాకు అప్పట్లో భారీగా నష్టం జరిగింది. కానీ ఏది మాకు సమంగా వచ్చింది లేదు, అరకొరకమైంది. ఇవన్నీ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి మరొక్కసారి మీకు గవర్నమెంట్ అయిన మన తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి వ్యూవర్స్ తరఫున రాజుల తరఫున విన్నవించుకుంటూ మాకు మళ్ళా ఈ 5 లక్షలలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మాకు ఇంట్లోనే కట్టించేస్తారని కూడా ఈ రాజోలి వ్యూవర్స్ తరఫున మేము మరీ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాదుగుండి శ్రీనివాసులు శేషమ్మ. మాకు వరదలు వచ్చినప్పుడు మాకు ప్లాట్ అలాట్మెంట్ జరిగింది సార్. 788 మా ప్లాట్ నెంబరు. గత 15 సంవత్సరాల నుంచి మా ప్లాట్ ఖాళీగానే ఉంది. మాకు వాళ్ళకి అడిగితే హౌసింగ్ బోర్డు అడిగితే మీ ప్లాట్ అలాట్మెంట్ అయ్యింది కానీ ఇల్లు కాలేదని చెప్తున్నారు సార్. మాకు ఇప్పటికే స్థలం ఖాళీగానే ఉంది. మాకు అలాట్మెంట్ అయినట్టు అందుకు మాకు పట్టాలు వచ్చినట్టు మాకు రుజువుగా ఇది పెంచారు. మొత్తం తీసుకొచ్చారు సార్. మాకు వచ్చేసి 15 సంవత్సరాలు లేదు సార్. ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి మాకు ఇంతవరకు కానీ ఖాళీ స్థలమే ఉంది సార్. ఒక ఇటుక పిల్ల కూడా పేర్చలేదు మాకు. చిన్నప్పటి నుంచి ఏమి ఇచ్చినారు సార్, ఇక్కడ జాగా చూపించినారు. మాకైతే ఇల్లు కట్టలేదు. మాకైతే ఏడు స్థలం కూడా చూపిస్తే మేము ఎక్కడ ఇక్కడ ఇంటి పాఠం ఉన్నాయి. మాకు ఇల్లు కావాలి. 15 సంవత్సరాలు నా పేరు కనకే జగదీష్. నేను చేనేత కార్మికుని. మా నాయనకు వచ్చేసి అప్పుడు పట్టా నెంబర్ వచ్చేసి 1225. మాకు అప్పుడు ఇల్లు కట్టిస్తామన్నారు కానీ ఇంతవరకు అయితే ఇల్లు కట్టేది దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఖాళీ స్థలం అట్టనే ఉంది. అయినా పాత మాకు స్థలం ఇచ్చేది